రామారావు గారి గురించి మీరు మాట్లాడారు కదా, మేమేదో అని. మందడం రాముడు గారి పొలం లాక్కున్నారు, మందడం రాముడు గారి ఇల్లు లాక్కోబోతున్నారు, మందడం రాముడు గారి ప్రాణాలు కూడా లాక్కున్నారు కదా. దానికి మాకేం పాత్ర? మేమేం రాజకీయం చేశాం? మీ పెమ్మసాని గారు, మీ ఎమ్మెల్యే గారు వెళ్తే ఆ ఇంట్లో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇంకెవరిని చంపుదామని వస్తున్నారు అంటే అది కూడా మేమే రాజకీయమా? లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు రాజకీయం చేస్తున్నారా? బోరున విలపిస్తున్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తున్నారా? ఏమన్నారు మిమ్మల్ని? ఏమన్నారంటున్నా? మరి అక్కడ మాట్లాడచ్చు కదా. పెమ్మసాని గారును ఎమ్మెల్యే గారు ఎవరు మైండ్ ఏడిస్తే ఆడవండి కానీ రాజకీయాలు చేస్తారేంటి, మా మీద మాట్లాడతారేంటి అని అలాగా ఎందుకు అనరు? వైసీపోడు లోకువ. 10 ఛానల్స్ ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి, మీరు ఏది వాగినా రాయటాకి చూపించటాకి, కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారు. ఇది కాదండి నేను అడుగుతున్న. అమరావతి రైతులు దీని గురించి మీరు ప్రేమ వలకబోస్తున్నారు కదా, ముసలి కన్నీరు కాలుస్తున్నారు కదా. మీకోసం పడి చచ్చినటువంటి మీకోసం మోకాళ్ళు అరిగిపోయేలాగా తిరిగినటువంటి పెద్ద మనిషి కదా నేలపాటి రామారావు గారిని ఎంత అవమానం చేశారు. వాళ్ళ కష్టంతో వచ్చినటువంటి మీ ప్రభుత్వంలో మీరు కులుకుతూ అమెరికా వెళ్ళి బాగా డబ్బు పోగేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి 200 కోట్లు లంచం కొట్టి మంత్రి పదవి తీసుకుని వాళ్ళని మీరెవరి కారణంగా అయితే మీరు వాళ్ళ అధికారంలో ఉన్నారో వాళ్ళని అమరావతి రైతుల్ని అమరావతి రైతు అనేటువంటి రామారావు గారిని పోలీసు అతన్ని పిలిచి ఈడ్చుకెళ్ళమని చెప్పారా లేదా అని అడుగుతున్నా. ఇవన్నీ మీకు పాపం పండే రోజులు కాదా అని అడుగుతున్నాను. దొండపాటి రాముడు గారి మరణం కానీ లేదా నేలపాడు రామారావు గారిని పోలీసులతో మెడపట్టి ఈడ్చుకెళ్ళమని చెప్పి ఆదేశాలు ఇష్టం కానీ, అధికారం మదంతో ఆదేశాలు ఇవ్వటం కానీ, మీ పాపం పండే రోజులు శిశుపాలుడు ఎన్ని పాపాలు చేశాడో ఆ పాపాల్లో ఈ లెక్కలు రావా అని అడుగుతున్నాను. శిశుపాలుడు లాంటి మీ ప్రభుత్వం ఈ పాపాలు కాదా అని అడుగుతున్నాను. ఇవాళ ఇంకా వదలండి అయ్యా, అమరావతిలో రైతులను వదిలేండి, చంపబాకండి. ఇంకా వాళ్ళు ఇల్లు లాక్కుంటాం కాదండి. నేను అడుగుతాను, బెంగళూరులో హైదరాబాద్లో వంకర్లు తిరిగిన రోడ్లు లేవా అని అడుగుతున్నాను. బెంగళూరులో హైదరాబాద్లో ఢిల్లీలో బొంబాయిలో వంకర్లు తిరిగిన రోడ్లు లేవా అని అడుగుతున్నాను. ముంబై లాంటి మహానగరంలో పేదవాళ్ళు ఉండేటువంటి రేకుల షెడ్లు లేవా అని అడుగుతున్నాను. నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్రలో పుట్టపోవటం వాళ్ళందరూ అదృష్టం, బొంబాయి వాళ్ళది. లేకపోతే మొత్తం నేలమట్టం చేసి పారేసేవాడు, మొత్తం అంతా వాళ్ళందరినీ తోలేసేవాడు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ, ఆయన కొడుకు ప్రభుత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే వెనకటికి ఒక అరబ్ షేక్ సామెత గుర్తుకొస్తుంది. చలికి, ఎడారిలో చలికి తట్టుకోలేకపోతుందని చెప్పని ఒంటిని లోపల తలదాచుకోమని చెప్తే ఒక గంట గడిచేపటికి మామూలుగా అరబ్ షేక్ వెళ్ళి టెంటు బయట ఉన్నాడంట, చలికి చచ్చిపోయాడు. తెల్లారేపటికి ఈ ఒంటి మాత్రం టెంట్లో పడుకుంది. అదే సామెతలో తెలంగాణలో హైదరాబాద్లో దొంగతనం చేస్తూ దొరికిపోయి ముద్దాయిగా తెల్లారేపటికి మూటాముళ్ళు సర్దుకుని కరకట్ట మీదకి చేరి మీరు మీ పొలాలు ఇవ్వండి అని చెప్పని ముసలి కన్నీరు కార్చి మీది తినాలి మాది తినాలి పాటలేసుకు తిరిగి ఇంతమందిని తిప్పి భూమి ఇచ్చిన రైతులకి ఇవాళ ఆనాటి అరబ్ షేకు గతి ఇవాళ అమరావతి రైతులకు పడుతుందా పడతలేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. పాలకులారా,
ఇంత దుర్మార్గానికి ఒడిగడతా రామారావు గారిని స్త్రీలోలుడని, లక్ష్మీపార్వతి గారిని సంసార జీవితం కోసం పెళ్లి చేసుకున్నాడని, ఆ అమ్మాయికి కీలుబొమ్మ అయిపోయాడు, ఆవిడ చేతిలో కీలుబొమ్మ అయిపోయాడని దుర్మార్గంగా ప్రచారం చేసి ఆవిడ మీ సవతి తల్లి అవుతుందేమో కుటుంబ సభ్యులందరినీ కూడా గిల్లి ఊరూరు హరికృష్ణ గారిని ప్రచారం చేయించి మా నాన్న చెడిపోయాడు, మా నాన్న పెళ్లి చేసుకున్నాడు, లేదా మా నాన్న అది ఈ వయసులో పెళ్లి ఏంటని ఇట్లా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని చెప్పని తిప్పి రామారావు గారి మీద విష ప్రచారం చేసి రామారావు గారిని రామారావు గారిని పడేస్తే మీ అందరూ చొక్కాలు చింపి కీలు కాలు తీస్తారు ప్రజలని చెప్పని ముందు రామారావు గారిని దుర్మార్గుడిగా చిత్రీకరించి, లేకపోతే బలహీనుడిగా చిత్రీకరించి, స్త్రీలోలుడిగా చిత్రీకరించి రామారావు గారిని పడేసినట్టే. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఇవాళ గత 5 ఏళ్లు చెల్లిని చంద్రబాబు నాయుడు గారు మీకు మీ బ్యాచ్కి గత 5 ఏళ్లు చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక దుర్మార్గుడిగా, ఒక రాక్షసుడిగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిత్రీకరించి, కానీ రామారావు గారు అంత అమాయకుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కాదనేది గుర్తుపెట్టుకోండి. మీకున్న సహజ లక్షణం నైజం, మీకు గిట్టని వారిని మానసికంగా చంపేసి బురదేసి మీకున్నటువంటి ప్రచార మాధ్యాల ద్వారా చెడుగా చిత్రీకరించి వాళ్ళని వాడుకుని వదిలేయటం అనేది, లేకపోతే తోసేయటం అనేది, అవతలను దుర్మార్గులుగా చిత్రీకరించడం అనేది మీకు వెనతో పెట్టిన విజయ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రౌడీ అని రకరకాలుగా మాట్లాడతారు. అసలు రౌడీజం చేస్తున్నది ఎవరు ఈ రాష్ట్రంలో? మీరు కాదా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ పోలీస్ వ్యవస్థని కాకి బట్ట అంటే విలువ లేకుండా చేస్తున్నది ఎవరు? కాకి కరుకంతా కూడా పోయి ఇవాళ బతుకు జీవుడా అని పోలీసులు ఉద్యోగం చేస్తున్నది. వాళ్ళకి ఆ కర్మ పట్టింది పోలీసులకి. మీ వల్ల కాదా అని అడుగుతున్నాను. మీరు 20 మాసాలు ఏలుబడి వల్ల కాదా? ఒకటయ్యా, ముందు మీ అండదండలతో రౌడీజం చేస్తున్నవాళ్ళు, ఆస్తులు కబ్జా చేస్తున్నవాళ్ళు, కిరాతకాలు చేస్తున్నవాళ్ళు, రేపులు చేస్తున్నవాళ్ళు, మర్డర్లు చేస్తున్నవాళ్ళు, మీ వాళ్ళని ముందు అరెస్ట్ చేయి, కంట్రోల్ చేయండి. ఎంత దుర్మార్గం అంటే పాపం ఆడెవడో జనసేన కుర్రోడిని బేడీలేసి ఆయన కాళ్ళంతా చితగ్గొట్టి నడవలేని స్థితిలో రోడ్లు వెంపడి తిరుగుతూ ఆ వైసీపోనాడని చెప్పిన ముద్రేస్తారు. అంటే రాజకీయం కోసం ఎవరినైనా బలిపెట్టగలిగేటువంటి నేర్పరి బరి తెగించిన వాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనకి వాళ్ళ అనంతపురం జిల్లాలో జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది కదా రాష్ట్ర ప్రజలకి. వాళ్ళ అమరావతి గురించి అమరావతిలో చూస్తున్నాం కదా, ఆ వీళ్ళ కోసం కష్టపడినటువంటి సుబ్బారావు గారి అబ్బాయిని పోలీసులతో మెడబెట్టి బయటికి గెంటమని చెప్పని మదంతో మాట్లాడిన మంత్రిని చూసాం మనం. నిజంగా ఆ సుబ్బారావు గారి అబ్బాయి తలుచుకుంటే ఆ ఊరు దాటి మీరు వెళ్తారా? ఆ ఊరు దాటి వెళ్తారా అంటున్నా. రేపు ఓటు అడుగుతాక వెళ్ళగలవా మంత్రి గారు? నడమంత్రపు సిరొస్తే ఇట్లాగుంటది. 200 కోట్లు పెట్టి కొనుక్కుంటే ఇలాగుంటుందండి మంత్రి గారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కట్టి పెట్టండి, తప్పుడు ప్రచారం మానండి, విషం చిమ్మే రోజులు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఈ రాష్ట్రం గురించి పట్టించుకోండి. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అమ్మద్దు, ఎవరికి దోచి పెట్టద్దు అని 1 కోటి మంది వాళ్ళ గళాన్ని వినిపించారు. దాన్ని పరిగణలోకి తీసుకుని బుద్ధి మార్చుకోమని చెప్పని, అలాగే రాష్ట్రంలో పెచ్చుమీరుతున్నటువంటి, హద్దులు దాటుతున్నటువంటి తెలుగుదేశం గూండాల రౌడీజాన్ని పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చి కంట్రోల్ చేయమని, అలాగే అమరావతి రైతుల్ని ఇప్పుడుకి చంపారు చాలుగా, ఏదో బతుకుడు జిగుడు దాన్ని బతుకుతారు, ఇంకా వాళ్ళని నాశనం చేయకుండా, వాళ్ళ ఇళ్లు లాక్కోకుండా మందడంలో పక్క నుంచి రోడ్డు వెళ్తే ఏమన్నా మీ సొమ్మెమ్మ పోద్దా?  ఏమవుద్ది? 1 కోటి 50 లక్షల రూపాయలు 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 1 కో
వాళ్ళు ఇల్లు లాక్కోవాలా? అరే అమరావతి నిర్మాణం చేస్తా అని చెప్పి అది గట్టిగా చెప్తున్న పేరుని నానిగా ఇంకొక 50 ఏళ్ళైనా కూడా అమరావతి పూర్తవటం అనేది చాలా కష్టం. జరిగే పని కాదు. దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. చంద్రబాబు నాయుడు డబ్బు కక్కుర్తితో, డబ్బు దండుకు తిందామనే కక్కుర్తితో వీళ్ళందరినీ నాశనం చేశాడు. నాని నిజంగా డీజీపీ ఆఫీస్ కట్టిన చోట, అంటే ఏపీఎస్పీ బెటాలియన్లో ఉన్నటువంటి 350 ఎకరాలు 300 ఎకరాల్లో సచివాలయం, అసెంబ్లీ, ఆఫీసర్ల బిల్డింగ్లు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టేసి ముఖ్యమంత్రి బంగ్లా లేదా మంత్రుల బంగ్లాలు, గవర్నర్ బంగ్లా కట్టేసి జోనింగ్ చేసి వదిలేస్తే ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత రాష్ట్రానికి భారం లేకుండా ఉండేది. ఎవడ వల్ల అవుతాయి రాజధానికి అర్థం ఏంటి? అసలు ఈ పిచ్చి ఏంటి తనకి? డబ్బు పిచ్చి, ఇంకెంత కావాలి? ఇప్పటికే ఇంకో 10 తరాలు తరగనంత సంపాదించాడు కదా, ఇంకా ఎందుకు ఈ దాహం, ధనదాహం? రాష్ట్రాన్ని నాశనం చేయడం కాకపోతే జోనింగ్ చేసి ఉంటే ఎవడ పని ఆడిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అమరావతి గుండా పెద్ద హైవేని తీసుకెళ్లి ఏర్పాటు చేశాడు, ఆయన నిర్మాణం చేశాడు తప్పితే ఏనాడన్న ఆలోచన చేశావా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను. ఇవాళ అమరావతి ప్రజలు వాళ్ళ త్యాగాలు, లేదా మీరు చెప్తున్నారు కదా త్యాగాలన్నో, సరే వ్యాపారం అనేవాడు వ్యాపారం అంటే త్యాగమే పోనీ అనుకుందాం. వాళ్ళ త్యాగాలు అంటే అమరావతిలో వచ్చే అభివృద్ధిలో వాళ్ళు దాని ఫలాలు అనుభవించేట్టు ఉండాలి తప్పితే అమరావతి పునాదుల్లో వాళ్ళందరూ పడిచచ్చేట్టయితే వాళ్ళ ఆస్తులు ఇవ్వటం ఎందుకు? వాళ్ళ ఆస్తులు ఎందుకు ఇవ్వటం అని అడుగుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఊళ్ళు ఖాళీ చేయించే లెక్కలో అయితే ఎందుకు ఖాళీ చేయించారు? ఎందుకు ఖాళీ చేయించాలి? రోడ్డు పక్క నుంచి వెళ్తే ఎవడ ఏమన్నా పోద్దా? ఏమన్నా ఊరు పాడైపోద్దా? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు కట్టిపెట్టి అమరావతి రైతుల్ని వాళ్ళ బతుకునిచ్చేట్టుగా తొందరగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు ఒక అధికార మదంతో చెలరేగిపోతున్నటువంటి మంత్రి గారు మాట్లాడుతున్నాడు. 2% ఆఫ్టర్ ఆల్ 2% మేము ఇంక ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించిన పొగరుతోనో మదంతో కాదండి. ఆ 2%లో మీ అమ్మా నాన్న ఉండి మీరేదో చిన్న ఉద్యోగం చేసుకుంటుంటేనో, మీరు కూలికి వెళ్తుంటేనో, ఏదో సామాన్యుడిగా ఇన్నాళ్లు పొలం మీద ఆధారపడి బతికిన రైతుగానో ఆ 2%లో మీరుంటే, మీ కుటుంబం ఉంటే అప్పుడు ఆవేదన తెలుస్తుంది. పాలకుడు అనేవాడు నుంచుని గెలిచినోడు, ప్రజల ఓట్ల ద్వారా అధికారం ఎక్కినోడు, అందల మీదకి ఎక్కినోడు, సామాన్యుడు ఆలోచన ఎలా ఉంటుంది, వాడి స్థితిగతులు ఏంటి అని అందులో పరకాయ ప్రవేశం చేసి ఆలోచించి పరిపాలన చేయాలి తప్పితే మదంతో పరిపాలన చేయకూడదనేది మరి తెలుగుదేశం వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుందో, మరి భగవంతుడు ఎప్పుడు వీళ్ళకి బుద్ధి పెడతారో తెలియదు. బుద్ధి అయితే పెట్టేది లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికైతే మాత్రం గాబు పట్టిందని అర్థమవుతుంది. ఈ గాబు పడతాం అనేది, లేకపోతే దుర్గ గుడికి ఎవడన్నా